ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే. చాలా మంది అనుకుంటారు ఏజ్ పెరిగే కొందికి మనం ఫోకస్ చేయలేం, కాన్సన్ట్రేట్ చేయలేమని. యాక్చువల్లీ అదంతా అపోహ. మన వయసు పెరిగే కొందికి మన ఎబిలిటీస్ పెంచుకోవచ్చు, మన ఫోకస్ పెంచుకోవచ్చు, కాన్సన్ట్రేషన్ పెంచుకోవచ్చు, ఆపర్చునిటీస్ పెంచుకోవచ్చు. ఇక్కడ ఫిజికల్ ఏజ్, మెంటల్ ఏజ్ రెండింటిని మనం రిలేట్ చేస్తూ ఉంటాం. ఒక మనిషికి స్ట్రాంగ్ డిటర్మినేషన్, పట్టుదల ఉన్నప్పుడు వయసు పెరిగినా సరే ఏదైతే మనం 20s లో ఎంత స్ట్రాంగ్ ఉంటామో, మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, ఎన్ని కొత్తవి నేర్చుకుంటామో అన్నీ నేర్చుకోవచ్చు అనమాట. ఇన్ఫ్యాక్ట్ మన జీవితం అనేది మన లైఫ్ స్టైల్ని పట్టి, అంటే మన జీవన విధానాన్ని పట్టి, దాంతోపాటు మన చుట్టూ ఉన్న వ్యక్తులను పట్టి ముడిపడి ఉంటుంది. సాధారణంగా ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ ఉన్న పీపుల్, మనల్ని మోటివేట్ చేసే పీపుల్, ఇలాంటి వ్యక్తులు పక్కన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన వయసును పక్కన పెట్టి, మన ఛాలెంజెస్ పక్కన పెట్టి పని చేస్తూ ఉంటాం అనమాట. ఈ మోడర్న్ ఎరాలో, ముఖ్యంగా ఇప్పుడున్న టెక్నాలజికల్ ఎరాలో ఏజ్ అనేది నథింగ్ అనమాట. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఎంత యాక్టివ్గానే ఉండొచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాళ్ళ శరీరాన్ని యాక్టివ్గా పెట్టుకోవచ్చు. దానికి కొన్ని సూత్రాలు ఏంటంటే, ఫస్ట్ మనం తీసుకునే ఆహారం ఏంటి, రెండోది మన ఫిజికల్గా మార్నింగ్ టు నైట్ వరకు ఎంత యాక్టివ్గా ఉన్నాం, మూడోది మన మనసులో మన గురించి మనం ఏం భావిస్తున్నాం, మనం చేయలేము అనుకుంటున్నామా పని, లేదా చేయగలమా అనుకుంటున్నామా, నాలుగోది అతి ముఖ్యమైనది, ఎప్పుడు కూడా డిప్రెషన్, యాంగ్జైటీ ఎక్కువగా బాడీలోకి రాకూడదు, ఐదోది మనిషికి ఏజ్ తెలియకుండా ఉండాలంటే విచారం ఎక్కువ మనసులోకి తీసుకోకూడదు. ఎక్కువ బాధలు మనసులోకి తీసుకున్నా తొందరగా ఏజ్డ్ అయిపోతాం అనమాట. మనం తీసుకున్న ఫుడ్ కావచ్చు, మన మెంటల్ డైట్, అంటే మన పాజిటివ్ ఎనర్జీ, చుట్టుపక్కల ఉన్న పాజిటివ్ పీపుల్ కావచ్చు, తర్వాత మనకు మనం క్రమశిక్షణగా ఉంటాం కావచ్చు, అన్నిటికన్నా ఎక్కువ మన లైఫ్ స్టైల్, మన జీవన విధానం ఎలా ఉంటుందో కావచ్చు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటారో లేదా ఫిజికల్గా వీక్గా ఉంటారో వాళ్ళు కూడా చాలా అచీవ్ చేస్తూ ఉంటారు, యాక్టివ్గా పని చేస్తూ ఉంటారు అనమాట. ఉదాహరణకి ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, తన కింద లోయర్ లిమ్స్ 2 కాళ్ళు కట్ అయిపోయినాయి, కానీ ఆర్టిఫిషియల్ లిమ్స్ పెట్టుకుని మనిషిలాగా పరిగెడితే ఎలా ఉంటుంది? మీరు సుధా చంద్రన్ చూసే ఉంటారు, తన ఆర్టిఫిషియల్ లింప్ పెట్టుకుని డాన్స్ చేస్తుంది, ఎంత అద్భుతంగా చేస్తావు. అలా మనం ఎందుకు ఉండకూడదు? అంటే మనం ఒక మనసులో మనం చెయ్యలేమన్న భావంతో మనం చాలా వదిలేస్తుంటాం అనమాట. అలా కాదు, మనిషి అనుకుంటే ఏదైనా సాధ్యమే, ఏదైనా చేయొచ్చు, అది ఏ వయసులో అయినా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ మోడర్న్ ఎరాలో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాళ్ళ సమయాన్ని దేనికి ఇస్తున్నారు, వాళ్ళు ఎవరితో ఉంటున్నారు, ఏం తింటున్నారు, మైండ్ ఎలా పెట్టుకున్నారు, మైండ్ సెట్ ఎలా మార్చుకున్నారు. ఏజ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ మైండ్ సెట్. మన మైండ్ సెట్టే మన వయసు అంటాను. వారెన్ బఫెట్ ప్రపంచంలో బాగా సంపన్నుడు, అతని వయసు 95 సంవత్సరాలు, ఇంకా పనిచేస్తూనే ఉంటాడు. మీరు చూడండి, డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి, పుతిన్ దగ్గర నుంచి, నరేంద్ర మోడీ గారి వరకు 75 years ఆ వయసులో ఉన్న వాళ్ళు ఎంత యాక్టివ్గా వాళ్ళ డే షెడ్యూల్ ఉంటుంది. అదే మన ఇళ్లలో 75 years వచ్చింది అనుకోండి, మనమే వాళ్ళని పక్కన పెట్టి మీరు అక్కడ కూర్చోండి అని చెప్తాం. ఇదే మైండ్ సెట్లో తేడా అనమాట. సో మనకి మనం డైలీ రొటీన్, సో 20s లో ఎలా ఉన్నామో 70s 80s లో కూడా అలానే ఉండాలి. మన రొటీన్స్ అలానే ప్లాన్ చేసుకోవాలి, రోజు షెడ్యూల్స్ పెట్టుకోవాలి. మన వర్క్ అంటే మనకి ఏదైతే నచ్చుద్దో, ఏదైతే ప్యాషనేట్ ఉంటుందో ఆ పని చేస్తూనే వెళ్ళాలన్నమాట. నా కోరిక ఏంటంటే జీవితంలో లాస్ట్ సెకండ్, లాస్ట్ మినిట్ వరకు కూడా మనకు ప్యాషన్ ఉన్న దానిలో పని చేస్తుంటే మన ఏజ్ మనకు అసలు తెలియదు.